కనులు లేని వాళ్ళం మనసున వెలుగు దివ్వెలం మా బ్రతుకంతా అంధకారం ఈ జీవితం పైన మమకారం కనులు లేని వాళ్ళం మనసున వెలుగు దివ్వెలం మా బ్రతుకంతా అంధకారం ఈ జీవితం పైన మమకారం తడిమిన మా చేతులకు అమరును నీ ఆకారం పలికిన నీ పదములు చూపులు మాకొక రూపం కనులు లేని వాళ్ళం మనసున వెలుగు దివ్వెలం మా బ్రతుకంతా అంధకారం ఈ జీవితం పైన మమకారం. వేణుకు కంటి చూపు రావడానికి రమాకాంతరెడ్డి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించకపోవడంతో చివరకు హైదరాబాదులోని అందుల పాఠశాలలో చేర్పించాలని నిర్ణయానికి వచ్చి ఫైరవిలి చేసి అందులో సీటు సాధించి చేర్పిస్తాడు. అక్కడ ప్రకాష్ అనే మిత్రుడు పరిచయం అవుతాడు. ప్రకాష్తో వేణు ఉంటుంటాడు. ఒక టీచర్ వచ్చి వారిని ప్రశ్నలు అడగా వారంతా గడగడగా చెప్పగా ఆ తర్వాత రెండవ పీరియడ్లో ఖాళీ ఉండడంతో ఇప్పుడు ప్రకాష్ వేణు చేయి దగ్గర ఒక దళసరి పేపర్ను పెట్టి దానిపై వేళ్లతో తడిమి చూడమన్నాడు. వేణు అతడు చెప్పినట్లే కాగితంపై ఉబ్బెత్తుగా ఉండే చుక్కలను తడిమి చూశాడు. అవి వరుసగా క్రమ పద్ధతిలో ఉన్నాయి. వేణుకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా గజిబిజిగా ఉన్నాయి. దాన్ని తాను నేర్చుకోగలడా, చదువుకోగలడా, చదవగలడా? అసాధ్యమేమో అనిపించింది. ఆ అక్షరాలను వివరించమన్నాడు వేణు ప్రకాష్తో. వేణులో మొదటిసారి తనలోని ఆసక్తి బహిర్గతమైంది. తెలుసుకోవాలి, చదువుకోవాలి అన్న కుతూహలం అనిపించిందన్నమాట. అయిష్టానికి బదులు ఇష్టం ఏర్పడుతున్నదన్నమాట. వేణులో సహజంగా నూతనత్వం మీద కోరిక ఎక్కువ. దాన్ని తెలుసుకోవాలని, సాధించాలని పట్టుదల హెచ్చు. అందువల్లనే ఇంట్లో ఉంటూ కూడా రేడియోను శ్రద్ధగా వింటూ ప్రపంచ విషయాలను అర్థం చేసుకున్నాడు. తన వయసు గల వారికన్నా ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించుకొని ప్రశంసలు పొందాడు. అందుకే ఈ లిపి గురించి ప్రకాష్ను అడిగిన వెంటనే అతడు సమాధానం చెప్పాడు. ఈ అక్షరాలను బ్రెయిలీ లిపి అంటారు. మొట్టమొదట ఫ్రాన్స్ దేశంలో ఇది కనిపెట్టబడింది. ఆ దేశస్థుడైన లూయి బ్రెయిల్ తండ్రితో చెప్పులపై గల దారపు కుట్లు తన వేళ్ల స్పర్శకు స్పష్టంగా తగులుతున్నాయి. ఈ స్పర్శ జ్ఞానంతో అంధులు చదవడానికి అక్షరాలను తయారు చేస్తే వారి జీవితాలలో వెలుగు తీసుకురావచ్చునని, తమకు సంబంధించిన విషయాలను తామే భద్రపరచుకోవచ్చని, వారు కూడా కంటిచూపు ఉన్నవారితో సమానంగా అభివృద్ధి చెందవచ్చునని భావించాడు లూయి. వెంటనే ఆలోచించి పేపర్పై సూదితో పొడిచి చూశాడు. వేళ్ల స్పర్శకు చుక్కలు తెలుస్తున్నాయి. మొత్తం 12 చుక్కలను తీసుకున్నాడు. ఒక్కొక్క అక్షరానికి కొన్ని చుక్కలను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా చుక్కల స్థానాలను మార్పు చేస్తూ అక్షరాలను రూపొందించాడు. ఉదాహరణకు A1వ స్థానం, B1 2 స్థానాలు, C1 4 స్థానాలు. ఈ విధంగా చుక్కలు సమానమైనప్పటికీ స్థానాలు వేరువేరుగా ఉండడం వలన వేరువేరు అక్షరాలు ఏర్పడతాయి. ఇటువంటి అక్షరాలను లూయి బ్రెయిల్ కనిపెట్టడం వలన దానికి బ్రెయిలీ లిపి అనే ప్రచారం కలిగింది. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలు, క్రైస్తవ మిషనరీలు ఈ లిపికి ప్రచారం కల్పించాయి. కొంతకాలం తర్వాత ఆ లిపిలో 12 చుక్కలకు బదులు 6 చుక్కల లిపిని రూపొందించి సులభతరం చేశాడు. క్రైస్తవ మత సంస్థలు మన దేశంలో కూడా అంధుల పాఠశాలలను స్థాపించి వారి చదువును వ్యాప్తి చేశారు. అదేవిధంగా 1950వ సంవత్సరంలో హైదరాబాద్లో కూడా స్వచ్ఛంద సంస్థ సహకారంతో మలక్పేటలో అంధ, మూగ, వికలాంగులకు ప్రభుత్వం పాఠశాలను స్థాపించింది. భోజన సౌకర్యాలతో సహా అన్ని వసతులు ఉచితంగా కల్పించారు. 1962 మలక్పేటలోని మూగ పాఠశాల నుండి అంధుల పాఠశాలను విభజించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి స్కూల్ ఈ భవనంలోనే నడుస్తున్నది. ఇట్లా చెప్పిన ప్రకాష్ మాటలు వేణుకు బాగా నచ్చాయి. తనకు తెలియని విషయాలెన్నో తెలుస్తున్నాయి. నలుగురిలో కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇటువంటివేనేమో అనుకున్నాడు వేణు.
తాను ఎంతగా రేడియో ద్వారా విజ్ఞానాన్ని నేర్చుకున్నా కేవలం తనలోనే ఉండిపోయి వ్యర్థమయ్యేది. కానీ ఇప్పుడు తనకు తెలిసింది ఇతరులకు తెలిసింది తనకు ఉపయోగపడుతున్నది. విజ్ఞానం విస్తృతమవుతున్నది. ఇదే నిజమైన చదివేమో అనుకున్నాడు. ఇంకా తెలుసుకోవాలి, తోటి మిత్రుల నుండి ఎన్నో గ్రహించాలి అని నిర్ణయించుకున్నాడు. 11:30కు ఇంటర్వెల్ బెల్ కొట్టారు. అందరూ బయటకు వచ్చారు. తాను ప్రకాష్ సహాయంతో తరగతి వెలుపలికి వచ్చాడు. ఎక్కడ చూసినా పరుగులు, నిరీక్షణలు, వరుసలు. వేణు కొత్తవాడు కావడం వలన పోటీలో వెనుకబడిపోతున్నాడు. తన వలన ప్రకాష్ కూడా కష్టాలు పడుతున్నాడు. తన కోసం ఇతరులు బాధపడటం వేణుకి ఇష్టం లేదు. తొందరగా ఈ పరిసరాలను అలవాటు చేసుకోవాలి. మెల్లమెల్లగా స్వతంత్రంగా నడవగలగాలి. అప్పటి వరకు అతని సహాయం తప్పదనుకున్నాడు వేణు. మళ్ళీ బెల్ కొట్టగానే క్లాసులోకి వచ్చి కూర్చున్నాడు. 3వ పీరియడ్లో లెక్కలు. కిషన్ రావు గురూజీ వచ్చారు. ఈయనను సారని ఎందుకు పిలువరు? వేణు ప్రశ్నించాడు ప్రకాష్ను. కిషన్ రావు గురూజీ హిందుస్థానీ సంగీతం నేర్పిస్తారు. తక్కిన సమయాలలో ఇతర క్లాసులు తీసుకుంటారు. ఇంకొకరు జనార్దన్ గురూజీ, అతడు కూడా సంగీతంనే నేర్పిస్తారు. ప్రకాశం చెప్పిన వివరాలు విన్న వేణుకు కొంత వింతగానే తోచింది. సంగీతం అతనికి చాలా ఇష్టం కాబట్టి తప్పక నేర్చుకోవాలనుకున్నాడు. కిషన్ రావు గురూజీకి వేణును పరిచయం చేశాడు ప్రకాష్. గురూజీ కూడా అంధుడు కావడం వలన వేణు చేతులను భుజాలను తడిమి చూస్తున్నాడు. ఆ స్పర్శ తండ్రి తన వీపును ఆప్యాయంగా నిమిరినట్లు అనిపించింది. క్షణకాలం పులకించిపోయాడు. తర్వాత వేణు వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ వయసులో స్కూల్లో చేరడానికి గల కారణాలను అడిగాడు. వేణుకెందుకో గురూజీ పట్ల గౌరవ భావం ఏర్పడింది. దాంతోపాటు చనువు ఏర్పడింది. తొందరగా అక్షరాలు, లెక్కలు నేర్చుకుంటే 2వ తరగతిలో వేయిస్తానని చెప్పాడు. అన్నింటికన్నా ఆ గురూజీ మాట వేణు హృదయంలో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. తనకిక్కడ పనేముంది? శ్రద్ధగా అక్షరాలను, లెక్కలను నేర్చుకొని పై తరగతులకు వెళ్ళాలి. తన వయసు గల వారితో సమాన స్థాయిని పొందాలి. అందరి చేత శభాష్ అనిపించుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ నిర్ణయమే వేణు ప్రగతి బాటకు మూలసూత్రమైంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిపోయే సాధనమైంది. ప్రతి వారి జీవితంలో ఒక వ్యక్తి యొక్క మాట ఆ జీవితానికి ప్రేరణమవుతుంది, భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అది మంచి మాట అయినా కావచ్చు, నిందావాక్యమైనా కావచ్చు, ఆచరణీయమైనా కావచ్చు, తిరస్కారమైనా కావచ్చు. కానీ అది మనలో ఆత్మాభిమానం ఉన్నప్పుడే పైవాటి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అది కొరవడితే జీవితమే నిస్సారమై వెలితిగా మారుతుంది. గురూజీ విద్యార్థులను నిన్న చెప్పిన విషయాలను అడుగుతున్నారు. చాలామంది పిల్లలు చిన్నవారు కావడం వలన క్లాసులు అయిపోగానే ఉన్నాం మైదానంలో ఆడుకునేవారు. కొందరిలో చీకటి వెలుగులను, రంగులను గుర్తింపగల చూపు ఉండేది. కొందరిలో పాక్షికమైన చూపు ఉండడం వలన ఎక్కువగా ఆడుకునేవారు. ఇంకొందరిలో అసలే చూపు ఉండేది కాదు. అందువలన గురూజీ చెప్పిన విషయాలను నేర్చుకొని వచ్చేవారు కాదు. వారిని అతడు సున్నితంగా కొట్టేవాడు. కొందరు రేపు తప్పక నేర్చుకొని వస్తామని చెప్పేవారు. ఇంకొందరు పెద్దవారు భయంతో, అభిమానంతో శ్రద్ధగా నేర్చుకునేవారు. వారిని గురూజీ మెచ్చుకునేవారు. ఆ మెప్పును పొందాలన్నది వేణు మనసులోని ప్రగాఢమైన వాంఛ. అతని పక్కనే కూర్చున్న ప్రకాష్ కూడా శ్రద్ధ లేని విద్యార్థే. కొందరు ఏదో ఒక రకమైన బోర్డు పైన లెక్కలు చేస్తున్నారు. దాన్ని చూడాలన్న కోరిక వేణు కలిగింది. ప్రకాష్ దానిని చూపించాడు. అది తమాషా బోర్డు వలె అనిపించింది. దానిపైన వరుస క్రమంలో రంధ్రాలున్నాయి. వాటిలో చిన్న చిన్న 4 మూలలు గల అల్యూమినియం పుల్లలు రంధ్రాలలో పెడుతున్నారు. అవి అని మూలలు తిప్పుతూ రంధ్రాలలో పెట్టినప్పుడు 1, 2 వంటి అంకెలు అవుతున్నాయి. వాటితోటే పెద్ద పెద్ద సంఖ్యలు రాస్తూ లెక్కలు చేయవచ్చునని ప్రకాష్ చెప్తే వేణుకు ఆశ్చర్యం కలిగింది. వాటిని త్వరగా నేర్చుకోవాలనుకున్నాడు. తర్వాత 4వ పీరియడ్ గంట కొట్టారు. సరోజిని టీచర్ మళ్ళీ వచ్చింది. కొద్దిసేపు అక్షరాలను వల్లె వేయించింది. మరికొంతసేపు పరిసరాల పరిశుభ్రతను గురించి ప్రశ్నలు అడిగింది. వేణు మునుపటి వల్ల మౌనంగా కూర్చుండలేకపోతున్నాడు. తనకు తెలిసిన సమాధానాలు చెప్తున్నాడు. ఉపాధ్యాయుల చేత ప్రశంసలు పొందుతున్నాడు. టీచర్ కూడా అలసిపోయినట్లు కనిపించింది. అప్రయత్నంగానే ఏవేవో అడుగుతున్నారు. విద్యార్థులు చెప్తున్నారు. వేణుకొక్క చపాతి సరిపోలేదు. విపరీతంగా ఆకలి వేస్తోంది. నీరసంగా, కోపంగా ఉంది. తొందరగా గంట కొడితే బాగుండు అనిపించింది. బెల్ కొట్టగానే డైనింగ్ టేబుల్ వైపు పరుగులు తీశాడు వేణు. ప్రకాష్లు కొంత మెల్లగా పోవడం వల్ల నల్లా దగ్గర పెద్ద క్యూ ఏర్పడింది. డైనింగ్ రూమ్లో భోజనాలు పూర్తయ్యాక 2 వరుసల మధ్య నుండి బయటకు పోవడం పెద్ద సమస్య అందులకు. జాగ్రత్తగా నడవకపోతే ఎవరి కాలైనా తింటున్న వారి పళ్ళెంలో పడితే వారు కోపడేవారు. మళ్ళీ అన్నం పెట్టమంటే వంటవారు లేదనేవారు. వారు తినడానికి కూడా కొంత ఉంచుకుంటారు కదా.
తమ ఇళ్ళకు కూడా తీసుకుపోతారు కనుక లేదనే సమాధానమే ఎక్కువసార్లు వచ్చేది. అటువంటి విషయాల్లో వేణు చాలా భయస్తుడు. కానీ ప్రకాష్ వాటిని పట్టించుకోడు. పైగా అన్నవారిని తాను కూడా 2 మాటలు అంటాడు. వారు తనకన్నా చిన్నవారైతే సుమా, పెద్దవారిపైనతో నోరు విప్పడు. ఇప్పుడు ప్రకాష్కు అదనపు భారంగా వేణున్నాడు. అందువల్ల ప్రకాష్తో వేణు కూడా మాటలు పడవలసి వస్తుంది. అయితే చాలా సందర్భాలలో వేణు కొత్త అబ్బాయి కనుక మినహాయింపులు దొరికేవి. ఈ కష్టాల కన్నా అందరికన్నా ముందుగా నల్లా దగ్గరికి వెళ్ళడం, డైనింగ్ రూమ్లో డోర్ పక్కనే కూర్చోవడం మంచిదనుకున్నాడు వేణు. అట్లా చేయాలని ఉంటుంది, కానీ ప్రకాష్ కొంత సోమరి, ఎక్కడికైనా సర్దుకుపోయే స్వభావం కలవాడు. అందుకే తను స్వతంత్రంగా నడవడం అలవాటు కావడం పూర్తయ్యాక అన్నింటిలో ముందుండాలి, సమస్యలు తెచ్చుకోకూడదు, మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాడు వేణు. మెల్లమెల్లగా అతనిలో స్కూల్పై అభిమానం పెరుగుతున్నది, చదువుకోవాలన్న ఆసక్తి కలుగుతున్నది. మంచి మొదట్లో అనుసరించడానికి బాధగా ఉన్నా తర్వాత సుఖాన్ని ప్రసాదిస్తుంది. చెడు మొదట సుఖాన్ని, తర్వాత కష్టాలను కలిగిస్తుంది. ఈ నిజాలను వేణు తన జీవన యాత్రలో తెలుసుకుంటూనే ఉంటాడు. 2 గంటలకు 2వ పూట స్కూల్ ప్రారంభమైంది. అంటే 5వ పీరియడ్లో సాంఘిక శాస్త్ర పాఠాలుంటాయి. కిషన్ రావు గురూజీ 2వసారి వచ్చారు. ఉపాధ్యాయులు చాలినంత లేకపోవడం వలన 1-2 తరగతులను కలిపి ఒకే ఉపాధ్యాయుడు నిర్వహించేవాడు. గురూజీకి వేణు బాగా గుర్తుండిపోయేవాడు. రాష్ట్రాల పేర్లు కొన్నింటిని ఒక్కొక్కరిని అడగడం మొదలుపెట్టారు. వారు చెప్పకపోతే వేణుని అడుగుతున్నారు. రేడియో నేర్పిన విజ్ఞానంతో తడబడకుండా సమాధానం చెప్తున్నాడు వేణు. అట్లా జిల్లాలు, రాష్ట్రాలు, ఇతర దేశాలు, ముఖ్య నగరాల పేరు, ముఖ్యమైన మంత్రుల పేర్లు, పరిశ్రమలు, ప్రదేశాలు, ఆనకట్టలు మొదలైన విషయాల ప్రశ్నలకు వేణు సునాయాసంగా సమాధానాలు చెప్తున్నాడు. గురూజీ ఆశ్చర్యపడుతూ చాలా మెచ్చుకున్నారు. ఆ ప్రశంసలు వేణు మనసును ఉత్తేజపరిచాయి, జిజ్ఞాసను పెంచాయి. ఇంటిని, అమ్మా నాన్నలను, తోబుట్టువులను మరపింపజేశాయి. ప్రతి గుండెకు ఇటువంటి ఓదార్పు దొరకాలి. అప్పుడే బ్రతుకులోని మాధుర్యం తెలుస్తుంది. ప్రగతి బాటలో జీవితం నడుస్తుంది. 6వ పీరియడ్లో 2 రోజుల డ్రిల్లు, మరి 2 రోజులు సంగీతం, ఇంకా 2 రోజులు కథలు, పాటలు మొదలైనవి ఉంటాయి. ఆ రోజు పీరియడ్లో సంగీతం నేర్పుతారు. అందరూ మ్యూజిక్ రూమ్కి వచ్చారు. ఆ గదిలో బెంచీలకు బదులు కార్పెట్ పరిచి ఉంది. అందరూ దాంట్లోనే కూర్చోవాలి. గురూజీ కూడా పక్కనే కూర్చున్నారు. అది క్లాస్ రూమ్ వల్ల తోచలేదు. అందరూ ఒకే చోట చేరి మాట్లాడుకుంటున్నట్లుంది. గురూజీ జర్దాపాన్ నమ్ములతో మాట్లాడుతున్నారు. అల్లరి చేసిన వారిని సున్నితంగా గోముగా కోప్పడుతున్నారు. ఇక్కడ నేర్చుకునే వారికి తబలా, డోలకు, కంజీర వంటి తాళవాయిద్యాలు, వయోలిన్, హార్మోనియం, సారంగి, సితారా, జలతరంగం వంటి తీగ వాయిద్యాలున్నాయి. గాత్రం కూడా నేర్పబడుతుంది. అన్ని వాద్యాలను గురించి గురూజీ వివరంగా చెప్పారు. వేణుకు వాటన్నింటినీ తనివి తీరా తడిమి చూడాలని ఉంది. ఆకారాలను, స్వరాలను తెలుసుకోవాలని ఉంది. కానీ ఒక్క రోజులో ఆ కోరిక తీరేది కాదు. మెల్లమెల్లగా గురూజీ సహకారంతో వాయించడం నేర్చుకోవాలి. అయినా తన చదువు ఒకనాటితో ముగిసేదా? ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలియదు. ఈ స్కూల్లో 11వ తరగతి వరకు ఉంది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండిపోవాలి. అది తలుచుకుంటే సున్నితమైన హృదయం చిన్నబోయింది. భయం కలిగింది. ఒక ఖైదీకి 10 సంవత్సరాల జైలు శిక్ష పడినట్లు అనిపించింది. లాంగ్ బెల్ కొట్టారు. ఆ రోజుకు పాఠశాల పీరియడ్లు ముగిసిపోయాయి. పరుగున బయటకు వచ్చారు. ఇష్టమైన వారు ముఖం కడుక్కుంటున్నారు. ప్రకాష్ వేణును పాఠశాల కార్యాలయం ముందున్న అరుగుపై కూర్చుండబెట్టి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. వేణు చుట్టూ అంధులైన పెద్దవారు, చిన్నవారు స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు. పెద్దవారు 2-3 కలిసి భుజాలపై చేతులు వేసుకొని ఉన్న చిన్న మైదానంలోనే పచారులు చేస్తున్నారు. వారి మాటల్లో తమ క్లాసు పుస్తకాల్లోని విషయాలు దొర్లుతున్నాయి. ఉపాధ్యాయుల తీరుతెన్నులు, తప్పులు చేసిన విద్యార్థులను మందలించిన వింతలు, వారి వారి స్వభావాలు, తమ తమ ప్రాంతాల్లోని విభిన్న పద్ధతులు, వంటలు, ఒక్కటేమిటి అవసరం ఉన్నవి లేనివి కూడా చర్చనీయాంశాలుగా మారిపోతున్నవి. అది వారి చిన్న ప్రపంచం. అందులోనే తిరగాలి, ఆడాలి, పాడాలి, కాలం గడపాలి. వేణు వారిని చూడకపోయినా మాటలు వినిపిస్తున్నాయి. తాను కూడా వారిలో కలవాలి. పచారులు చేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలి. అందుకు చాలామంది పరిచయం కావాలి. వారితో స్నేహం సంపాదించుకోవాలి. దీనికి సమయం చాలా పడుతుంది. తనకు వారికి కొన్ని గజాలే దూరం ఉన్నా మానసికంగా ఎంతో దూరం. పెద్దవాళ్లతో పరిచయాలే లేవు. తానిక్కడ ఒంటరిగానే మిగిలిపోయాడు. ఇది తనలోని లోపమా లేక స్వభావమా? ఇతరులకు తాను నచ్చకపోవడమా? ఇంట్లో అయితే తల్లిదండ్రులు తనకన్నా వయసులో పెద్దవారు, తోబుట్టువులు చిన్నవారు, పైగా వారందరూ చూపున్నవారు. అందువల్ల తానెక్కడ
వారితో కలవలేక ఒంటరితనాన్ని కోరుకున్నాడు. కానీ ఇక్కడ అందరూ తన వంటి వారే, తనకన్నా దురదృష్టవంతులు కూడా ఉన్నారు. వారితో కలవకపోవడానికి కారణాలు ఏమీ లేవు. ఒకవేళ తాను ఇక్కడ కూడా ఏకాంతాన్నే కోరుకుంటే అది తన పొరపాటే అవుతుంది. దానివల్ల ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుంది. దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ప్రతి ప్రాణి సంఘజీవి. అందులో మానవుడు ఇతరుల సహాయ సహకారాలు లేనిది జీవించలేడు. జీవించినా సంతృప్తిగా సంతోషంగా ఉండలేడు. కాబట్టి తాను మొదట ఈ ఒంటరితనాన్ని పారద్రోలాలి. సమిష్టిగా జీవించడం అలవర్చుకోవాలి. అందరితో సరదాగా తప్పొప్పులను పక్కకు పెట్టి మాట్లాడాలి. తనకిష్టమున్నవి లేనివి కూడా సంఘ జీవనంలో సమానమే. ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోవాలి. అయితే ఇతరుల కొరకు తన భావాలను పూర్తిగా విస్మరింపకూడదు. అట్లా చేయడం వలన మనకు సొంతమైన వ్యక్తిత్వం మాసిపోతుంది. అప్పుడే ఉత్తమ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అందరితో సహజీవనం సాధ్యమవుతుంది. తన జీవన విధానంలో క్రమంగా మార్పు తెచ్చుకోవాలి. సంఘంతో పెనవేసుకోవాలి. ఊహలను తగ్గించుకొని వాస్తవిక దృష్టితో విషయాన్ని పరిశీలించాలి. సాధ్యమైనంత వరకు ఇతరులను ఉపయోగించుకోకూడదు, కష్టపెట్టకూడదు, ఇతరులపై ఆధారపడకూడదు. స్వతంత్రమైన జీవనం మానవునికి అత్యంత ప్రియమైనది, సంతృప్తికరమైనది. దాన్ని ఎక్కువగా అనుసరించాలి. ఒంటరితనం తన మనసులను కలవరపరుస్తుంది, క్రూరమైన ఆలోచనలను జనింపచేస్తుంది. ఒక్కొక్కప్పుడు సంఘంపై పగ, ద్వేషం పెంపొందిస్తుంది. తనకందరూ అన్యాయం చేస్తున్నారన్న భ్రమను కలిగిస్తుంది. అది అసంతృప్తికి కారణమవుతుంది. అందువల్ల సంఘాన్ని ఆశ్రయించడమే ఉత్తమోత్తమ ధర్మం. ఈ విధంగా ఒంటరిగా కూర్చున్న వేణు మనసులో ఆలోచన ప్రవాహం సాగుతూనే ఉంది. ఇంతలో ప్రకాష్ తన మిత్రులతో వేణు దగ్గర కూర్చున్నాడు. నీకు 2-3 అక్షరాలను చెప్తాను, వాటిని బట్టి నాకు ఒప్పజెప్పు అన్నాడు. ఆ మాట వేణుకు అమితానందం కలిగించింది. 1 అంటే ఆ, 3, 4, 5 ఆ, 2, 4 ఈ, 3, 5 ఈ. వారిని ప్రకాష్ 2-3 సార్లు చెప్పాడు. వాటిని వేణు వెంటనే అప్పగించాడు. అతడు ఆశ్చర్యపోయాడు.